అమ్మ నాన్నలు ఇలలో దైవము మీరు బాలను మరవబో మేమెన్నడూ మీ ఆశీస్సులు నడిపించును జీవితాంతము అమ్మ నాన్నలు ఇలలో దైవము మీరు బాలను మరవబో మేమెన్నడూ ఆశీస్సులు నడిపించును జీవితాంతము నాన్నలు ఇలలో నా దైవము మీరు పాలను మరవబోము మేమెన్నడూ మీ ఆశీస్సులు నడిపించును జీవితాంతము నాన్నలు ఇలలో నా దైవము మీరు పాలను మరవబోము మేమెన్నడూ మీ ఆశీస్సులు నడిపించును జీవితాంతము లక్ష్మమ్మ గాని కనబడ్డ దేవుళ్ళను మొక్కిండొచ్చు నా కడుపులో సంతానం కలగాలి నాకు కొడుకులు ఉండాలి బిడ్డలు పుట్టాలని ఏ దేవుళ్ళను మొక్కారో ఆ తల్లి తండ్రులు కానీ మరి ఈ రోజు ఆ కొడుకులకు బిడ్డలకు తల్లి తండ్రి దూరమైనందుకు మరి ఆ కొడుకులు ఆ బిడ్డలు తండ్రిని ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారు అంటే మొక్కులను మొక్కుకొని మాకు జన్మనిచ్చారు ఆశలతో కలలెన్నో మొక్కులను మొక్కుకొని మాకు జన్మనిచ్చారు ఆశలతో కలలెన్నో కొడుకులను బిడ్డలను మరి ఆ దున్నపోతుల తండ్రి గాని లక్ష్మమ్మ గాని మరి చిన్ననాటి నుండి పెంచి పెద్ద సమయం ఆ పిల్లలను ఏ విధంగా పెంచిరో చేసిరో కానీ తల్లిదండ్రి దూరమైతే ఈ రోజు ఆ కొడుకులకు గుర్తొస్తున్నారు ఆ తల్లిదండ్రి మరి ఈ రోజు ఆ అమ్మ నాన్నను ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారు అంటే కంటికి పెద్ద చేశారు అమ్మ నాన్నలను మించి భూమిలో ఏమీ లేదు కంటికి పెద్ద చేశారు అమ్మ నాన్నలను మించి భూమిలో ఏమీ లేదు తల్లిదండ్రుల సేవ ఆశీస్సులు నడిపి
కొంతమంది అందరు కాదు మరి తల్లిదండ్రులని ఎవరు కూడా చూస్తలేరు. ఈ రోజులలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. అమ్మ నాన్నలు ముసలోళ్ళైతే వాళ్ళను అనాథ శరణాలయాల వృద్ధాశ్రమాలను పెట్టి పోషిస్తున్నారమ్మ. మరి ఒకసారి మనం కూడా గమనించాలి. మనము చిన్న పసిగుడి వాళ్ళు అదే అమ్మ నాన్నలు ఈ కొడుకు వద్దురామా ఈ బిడ్డ వద్దురామా అనుకుంటే మనము ఈ భూమి మీద బతక వాళ్ళమా ఒకసారి ఆలోచించాలి. మరి ఈ రోజు మనము మన పిల్లలను ఏ విధంగా పెంచి పెద్ద చేసి పోషిస్తున్నామో మరి అదే విధంగా మన అమ్మ నాన్నలను కూడా అదే విధంగా పోషించడం మరి ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు ఆ దున్నపోతులతో అమ్మ ఇద్దరు కూడా దూరమయ్యారు. మరి ఆ కొడుకులు బిడ్డలు అందరూ కూడా వాళ్ళను దేవుని రూపంలో ఫోటోలలో చూసుకుంటుంటే మరి మనమందరం కూడా ఆ తల్లి తండ్రి ఉన్నోళ్ళు మన కళ్ళల్లో కనిపించే దేవుళ్ళగా భావించి మరి వారి పూజలు చేయవలసిందిగా విజ్ఞప్తమ్మ. కనిపించే దేవుడు అమ్మ నాన్న రూపాలు सद्गुरु महाराज